హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ ఎగ్ కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. బీరకాయ నచ్చని వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. ఈ బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర అంటే పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక హాఫ్ మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం బాగా మనకి ఉల్లిపాయ అనేది మెత్తబడేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 3 టమాటోలను నేను ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మనకి టమాటో అనేది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలండి. ఎందుకంటే బీరకాయకి అలాగే ఎగ్ కూడా వేస్తాం కాబట్టి మొత్తానికి సరిపడా 2 స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు బీరకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ బీరకాయలు తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ ఉంటాయి. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గబెట్టుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేస్తే మనకి వాటర్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. చూడండి, బీరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఎందుకంటే ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక 4 ఎగ్స్ని ఇలా కొట్టుకొని వేసుకోవాలి. డైరెక్ట్గానే ఇలాగే కొట్టుకొని వేసుకోవాలి. గిన్నెలో ఏమీ కలపనవసరం లేదు. నేను తీసుకున్న బీరకాయ క్వాంటిటీకి ఈ 4 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ ఎగ్స్ని ఈ టైంలో కలపకూడదండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత తీసి ఇలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ అనేది స్మెల్ లేకుండా బాగుంటుందన్నమాట. అప్పుడే కలిపేశారంటే ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది. కూర అంతా కూడా అంతగా టేస్ట్ కానీ స్మెల్ కానీ అంతగా బాగుండదు. ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన ఎగ్ని అట్లా కట్ చేస్తున్నట్టు చేస్తే మనకి కర్రీ అనేది బాగా వస్తుంది. ఈ టైంలో సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీలో మనం వాటర్ ఎక్కడా యాడ్ చేయలేదండి. బీరకాయలో ఉన్న వాటరే మనకి కర్రీ అంతటికి సరిపోయింది. అంతేనండి, ఒక 2 మినిట్స్ అలా మగ్గించి ఆపేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.